Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. ఎలా బ్రతికావో ముఖ్యం, ఎంతకాలం బ్రతికావని కాదు అని ఒక పెద్ద మనిషి అంతే. ఇంకోళ్ళు ఎవరో ఏమన్నారంటే, డోంట్ జస్ట్ లివ్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, డోంట్ జస్ట్ ఎగ్జిస్ట్, కీప్ ఆన్ లివింగ్ అని ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చారు. ఈ భాష్యాలని పక్కన పెడితే అసలు ఎలా బ్రతకాలి? చాలా సింప్లిస్టిక్ లైన్లో నీ ఇష్టం వచ్చినట్టు బతుకని చెప్పచ్చు. చాలామందికి మీరు చెప్తున్న విషయాలన్నీ బుర్రకి బోధపడతాయి, బట్ బయటికి రావడం కష్టం అవుతుంది. పక్కింటి వాడి భార్య అని చూడకూడదు, కరెక్టే. కానీ పక్కింటి వాడి భార్య మేఘాన్ ఫాక్స్ లాగా ఉండే ఏంటి పరిస్థితి? అసలు ఎలా బ్రతకాలి అనే క్వశ్చన్కి వాట్ ఈస్ ద ట్రిగర్? మీ ఎఫర్ట్, మీ అటెంప్ట్ అనేది మీ చేతిలో ఉంటుంది కాబట్టి యూ విల్ నెవర్ ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. కానీ అడ్డొచ్చేవి ఏంటంటే కుటుంబం, వేరే వాళ్ళ ఇంపార్టెన్స్ మీ లైఫ్లో మీకు మీ హ్యాపీనెస్కి యాడ్ చేస్తే మాత్రమే వ్యాలిడిటీ. Suppose somebody derives real happiness or high in making another person happy, then what do? If my happiness is coming out of someone which is my decision only, no? ఈ హోల్ ప్రాసెస్ లో బిగ్గెస్ట్ డెటరెంట్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటారా, రిలీజియన్ అంటారా? పాపం పుణ్యం అనేది దే ఆర్ గోయింగ్ టు బి మెజర్డ్ వెన్ యూ డై. బట్ అవతల వాళ్ళని వాడేసుకోవడం అనేది అది ఇంకొక ఎక్స్ట్రీమ్ కదా. ఆల్ ద టైమ్ వి ఆర్ యూజింగ్ people or anything we are also being used kada. Of course. వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారు అనే దానికోసం సాక్రిఫైస్ చేయటమా, ఎవడేమంటే కేర్ చేయకుండా నా ఇష్టం బతున అనేది కరెక్టా? సపోజ్ మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని రివర్స్ ప్రేమించలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? My objective to keep on trying to achieve. మీరేమనుకున్నట్టు ఒక మాట నచ్చా, సైతానికి ఉండే లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. సైతానికి ఎలా ఉంది అది? అది చేంజ్ అయిపోతే నాకు భయం వేస్తుంది ఫస్ట్, ఎందుకంటే నాకున్న ఫిలాసఫీ మొత్తం హిష్కాయకి అయిపోతుంది అంతే. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. ఎలా బ్రతికావో ముఖ్యం, ఎంతకాలం బ్రతికావని కాదు అని ఒక పెద్ద మనిషి అంతే. ఇంకోళ్ళు ఎవరో ఏమన్నారంటే, డోంట్ జస్ట్ లివ్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, డోంట్ జస్ట్ ఎగ్జిస్ట్, కీప్ ఆన్ లివింగ్ అని ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చారు. ఈ భాష్యాలని పక్కన పెడితే అసలు ఎలా బ్రతకాలి? లెట్స్ టాక్ టు రామ్ గోపాల్ వర్మ గారు. బ్రతకడం అంటే మీకు ఫస్ట్ వచ్చే ఇమేజరీ ఏమిటి చెప్పండి? I think it's a consciousness. అంటే మీరు ఇఫ్ యు ఆర్ కాన్షియస్ దట్ యు ఆర్ యూఆర్ సీయింగ్ సంథింగ్ ఆర్ యూర్ హియరింగ్ సంథింగ్ అనేది, దాని నుంచి మనకు కలిగిన ఒక కైండ్ ఆఫ్ ఎన్ ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది యూ విల్ ఫీల్ అలైవ్ బికాస్ ఆఫ్ దట్. సో అప్పుడు ఆటోమేటిక్గా ఎలా బతకాలి అనే కాంటెక్స్ట్ వచ్చినప్పుడు చాలా సింప్లిస్టిక్ లైన్లో నీ ఇష్టం వచ్చినట్టు బతకని చెప్పచ్చు. అంతకన్నా కాంప్లెక్స్ అనేది లేదు, పాయింట్ 1. కానీ ఇష్టం వచ్చినట్టు బతికే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది నెక్స్ట్ పాయింట్. మోస్ట్ ఆఫ్ ద టైం మనం వేరే వాళ్ళ కోసం బతుకుతాం, మన కోసం మనం బతకం. బికాజ్ ఇప్పుడు మీరు కాన్షియస్గా మీరు పుట్టినప్పుడు ఆబ్వియస్లీ మీ పేరెంట్సో లేకపోతే పక్కన మీ సిబ్లింగ్సో ఇలాంటి వాళ్ళతోటి ఒక యాజ్ యూ కీప్ గ్రోయింగ్ మిమ్మల్ని కంటిన్యూస్గా ఒక ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. నువ్వు తమ్ముని బాగా చూసుకో, లేకపోతే అది చూసుకో, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇది చేస్తే తప్పు అని కాన్స్టెంట్లీ. లైక్ Ayn Rand wrote a very beautiful article in a book called The New Left, Anti-Industrial Revolution. ఇందులో ఒక చాప్టర్లో కంప్రాచ్యూస్ అని, అది కంప్రాచ్యూస్ వర్ ఏన్షియంట్ ట్రైబ్. వాళ్ళు ఏంటంటే మనుషుల్ని డిస్ఫిగర్ చేశారు. వాళ్ళు లావ్ అయిపోయి లేకపోతే సన్నగా అయిపోయి సర్కస్లో ఫ్రీక్స్ షోస్లో పెట్టేవాళ్ళు, వాళ్ళని చూసి జనాలు ఎంటర్టైన్ అవ్వడానికి. యూనో, సో Ayn Rand ఏముందంటే, మోడర్న్ డే కంప్రాచ్యూస్ ఆర్ స్మార్ట్, దే డోంట్ డిస్టార్ట్ బాడీస్, దే డిస్టార్ట్ మైండ్స్. చూడటానికి పర్ఫెక్ట్ మనిషిలాగా ఉంటాడు అన్ని విధాలుగా, లోపల మైండ్ మొత్తం డిస్ఫిగర్ అయిపోయి ఉంటుంది. ఆ డిస్ఫిగర్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సొసైటల్ పర్పసెస్ కోసం మీకు సిన్, పాపం పుణ్యం, లీగల్ ఇల్లీగల్, మారల్, సోషల్ యాక్సెప్టెన్స్, ఇలాంటి 5-6 బంధాలతోటి మీరు ఇష్టం వచ్చినట్టు బతకకుండా అవతల వాళ్ళకి నచ్చేలా బతకటం అనేది ఒక ప్రోగ్రామ్ చేస్తారు. సో మీ లైఫ్ అంతా కూడా ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వాట్ యూ వాంట్ టు డూ అండ్ వాట్ యూ హ్యావ్ టు డూ, వాట్ యుర్ ఎక్స్పెక్టెడ్ టు డూ. అవును.
ఈ మధ్యలో ఉన్నదే మీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్లో మీకు లోస్, హైస్, డిప్రెషన్స్, ఫీలింగ్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నీ కూడా దాని డెరివేటివ్స్ దాంట్లోంచి. సో ఏ రోజు అయితే యువర్ ఎవ్రీ డెసిషన్ మీరు కాన్షియస్గా మీకోసం తీసుకున్నప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్స్ అని ఉండవు అసలు. అసలు బట్ అసలు ఆ చుట్టూ ఉండే ప్రపంచం నుంచి కట్ ఆఫ్ చేసుకునే ప్రక్రియ చాలా క్లిష్టమైనది. దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. చాలా మందికి మీరు చెప్తున్న విషయాలన్నీ బుర్రకి బోధపడతాయి, బట్ బయటికి రావడం కష్టం అవుతుంది. హౌ డు యూ డీల్ విత్ దట్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ డిజైన్ టు అండర్స్టాండ్. ఐ థింక్ ఇట్స్ అగెయిన్స్ట్ నేచర్ యాక్చువల్లీ. ఎందుకంటే నేచర్లో కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. మీరు యానిమల్స్లో తీసుకున్న కుక్కలు కొట్టుకునో లేకపోతే ఈ కొట్టుకునో మనుషులు అలా వేరే వేరే ఎక్స్క్యూజ్ తోటి కొట్టుకుంటాం అని కొట్టుకుంటాం అనేది ఒక కాన్ఫ్లిక్ట్ అనేది లేకపోతే మీరు బోర్డు అంతా చచ్చిపోతారు. ఫస్ట్ ఏం చేయాలో తెలియదు, పొద్దున్న నుంచి రాత్రి నిద్రపోయేవారు యూనో. సో అవతలోని అర్థం చేసుకోకపోవడం, అవతలోడి పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోకపోవడం నుంచే కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఎక్కడైనా. సో ఇప్పుడు అలాంటి దాంట్లో మీకు అది స్టడీ చేసి ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఐ నెవర్ హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీవన్. అది ఎందుకు? బికాస్ ఐ బిలీవ్ ఈచ్ ఆఫ్ అస్ ఆర్ బార్న్. మనం బార్న్ అయినప్పుడు ఒక బ్లాంక్ మైండ్తో పుట్టాం. నేను పుట్టిన సర్కమ్స్టాన్సెస్లో నా పేరెంట్స్, నా చుట్టూ ఉన్నోళ్ళు, నా ఎక్స్పీరియన్సెస్, నేను చదివిన బుక్స్ ఇవన్నీ కలిపి దాని రెసిడ్యూ నుంచి నా పర్సనల్ డెవలప్ అవుతుంది. దట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ విత్ యూ. ఎందుకంటే మీరు పుట్టిన సర్కమ్స్టాన్స్ దాకా నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని మీకు వేరు ఉంటాయి. అవును. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్. అప్పుడు నన్ను మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అ ఫండమెంటల్ మిస్టేక్. అప్పుడు ఆ పరిస్థితి లేనప్పుడు మీరు ఐదర్ బ్లైండ్గా నన్ను నమ్మాలి, ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో ఒక పార్టీయో గ్రూపో లేకపోతే ఎంప్లాయీ గాను, ఎక్స్ గాను, వై గాను. బట్ డీప్ ఇన్సైడ్ మీ పర్సనాలిటీ ఉండదు. అది ఎంత స్ట్రాంగ్గా మీరు బయట పెట్టగలుగుతారు, దాస్తున్నారా లేకపోతే మీకు మీరే గిల్టీగా ఫీల్ అవుతున్నారా, ఏంటి ఇలాగా ఆలోచిస్తున్నాను అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 commandmentsలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమాండ్మెంట్ ఈజ్ దౌ షల్ నాట్ కవెట్ దై నైబర్స్ వైఫ్. అవును, కరెక్ట్. అంటే ఇప్పుడు అది రాసినప్పుడే ఇలాంటి బుద్ధులు ఉంటాయని వాళ్ళకి అర్థమైంది, ఎవరైతే రాశారో దేవుడా ఎవర్ ఇట్ ఈస్ యూనో. అప్పుడు నేనేమంటానంటే పక్కింటోడి భార్య అని చూడకూడదు, కరెక్టే, కానీ పక్కింటోడి భార్య మేఘన్ ఫాక్స్ లాగా ఉంటే ఏంటి పరిస్థితి? అప్పుడు చూడకూడదు అనేది కరెక్ట్, ఓకే ఫైన్. కానీ మనకున్న మైండే, మనకున్న బుద్ధో చూసేలా చేస్తుంది. కరెక్ట్. అప్పుడు ఏంటి మీరు సీక్రెట్గా చూస్తారు. సీక్రెట్గా చూస్తే ఓకేనా అంటే బట్ దట్ ఈస్ అగైన్ హ్యూజ్ అదర్ ఆస్పెక్ట్. సిమిలర్లీ నేను ఒక షార్ట్ పని చేస్తున్నా, నా బాస్కి నాకన్నా మంచి లైఫ్ స్టైల్ ఉంది, ఆడ కారు ఉంది, నా దగ్గర లేదు, ఆడ దగ్గర ఏదో ఉంది. అప్పుడు నేను కొట్టేసి తీసుకోవాలని నేను అనుకోవచ్చు కదా. బట్ దెన్ ఐఎమ్ స్టాప్ బై మై ఫియర్ ఆర్ ద లీగల్ ఆస్పెక్ట్, తర్వాత కాన్సిక్వెన్స్ అని కొంతమంది చేసేయచ్చు, విచ్ విల్ బికమ్ క్రిమినల్స్ ఇన్ ద వ్యూ ఆఫ్ సొసైటీ. సో ఇప్పుడు గుడ్ బ్యాడ్ అనేది లేదు, పాపం పుణ్యం లేదు. ఇవన్నీ కూడా మనం పర్స్పెక్టివ్స్లో క్రియేట్ చేసుకునే అర్థమైన రోజు మీరు నిజంగా చాలా హ్యాపీగా బతుకుతారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎలా బతకాలి అనేది అండర్స్టాండింగ్తో బతకాలి. అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూస్, అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ మీకున్న రిలేషన్షిప్స్. రైట్. అట్లా చాలాసార్లు ఏంటంటే సొల్యూషన్ కాకుండా దే ఓన్లీ వాంట్ టు టాక్ అబౌట్ ప్రాబ్లమ్స్. కరెక్ట్. ఎందుకంటే సొల్యూషన్ వచ్చేస్తే మళ్ళీ మీకు బరువు పడుతుంది. దెన్ యూ లుక్ ఫర్ అనదర్ ప్రాబ్లం. బికాస్ ఆ ప్రాబ్లం లేనిదే మనకు బ్రతకడం చేత కదనా. అంతే. ఇప్పుడు ఉదాహరణకి నాకు పెళ్ళి అయినప్పుడు ఐ బేసిక్లీ వాజ్ ఇళయరాజా ఫ్యాన్. మై వైఫ్ యూస్ టు లైక్ గజల్స్. మా ఇంట్లో ఒకే టైప్ పడుతుంది ఒక చిన్నది. ఇళయరాజా తనకేస్తుంది, నాకు గజల్ ఎలా కూడుతుంది. అప్పుడు నేను ఏం చేసేవాడిని, నేను రోడ్ మీదకి వెళ్ళి ఫుట్పాత్ మీద కూర్చుని వాక్మెన్ వినేవాడిని ఇళయరాజా సాంగ్స్. అది నా దృష్టిలో సొల్యూషన్. బట్ తన దృష్టిలో ఇట్ ఈస్ డిఫైన్. అంటే అప్పుడు తన టేస్ట్కి నన్ను కన్వర్ట్ అవ్వాలి అని అనుకోవడానికి, లేకపోతే నా టేస్ట్కి నువ్వు కన్వర్ట్ అవ్వాలి, అప్పుడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మీరు అనుకోలేదు. అది కాకుండా నేను అనుకోలేదు. నేను ఎందుకంటే నేను ఎవరిని కూడా ఐ విల్ నాట్ ఆస్క్ దెమ్ టు చేంజ్.
ఐ విల్ నాట్ ఆస్క్ ఎనీబడి టు లివ్ ఫర్ నాలాగా బతకడం నేను ఎవరిని అడగను, నా కోసం బతకమని నేను ఎవరిని అడగను. దట్ ఇండివిజువాలిటీ ఐ థింక్ ఈస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ గిఫ్ట్ నేచర్ ఆర్ గాడ్ హెస్ గివెన్ అస్. ఆ ఇండివిజువాలిటీని మీరు సొసైటీ కోసం త్యాగం చేసినప్పుడే మీరు బతికే విధానం అంతా కూడా ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ హెడేక్. అసలు ఎలా బ్రతకాలి అనే క్వశ్చన్కి వాట్ ఈస్ ద ట్రిగ్గర్, పాసిబుల్ ట్రిగ్గర్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ ఆర్ జర్నీ? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఆల్మోస్ట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ వరకు కూడా బతికాను అంతే. బతకడం అంటే ఎలా బతికాము? పొద్దున్న లేసాం, భోజనం చేసాం, టిఫిన్ తిన్నాం, ఏదో చదవమన్నారు చదివాం, స్కూల్కి వెళ్ళాం, ఎగ్జామ్స్ రాసాం, ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు. అదే అంటే దిస్ ఇస్ జస్ట్ రొటీన్ డే ఆఫ్టర్ డే ఆఫ్ రెపిటేషన్ ఆఫ్ దట్. ఏ రోజైతే కాన్షియస్గా నేను ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలి అని ఒక ఆబ్జెక్టివ్ నేను తెచ్చుకున్నాను ఒకరోజు, వేరియస్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, అప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ గోల్కి రీచ్ అవ్వటానికి ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ బికమ్స్ ఇంట్రెస్టింగ్. మీరు రీచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చాలా ఫాస్ట్గా అవ్వచ్చు, లేకపోతే స్లోగా అవ్వచ్చు, కానీ ఎవ్రీ థాట్ మీరు బతికిన ప్రతి నిమిషం ప్రతి క్షణం దాని వైపు చూస్తున్నారు కాబట్టి మీరు అడుగు వేయటం ఉండదు. అడిగేసారా, పరిగెత్తారా, కింద పడ్డారా, మళ్ళీ లెగిసారా అంది, కానీ యు ఆర్ కంటిన్యూస్లీ ట్రావెలింగ్ టువర్డ్స్ దట్ ఈస్ ద రైట్ వే టు లివ్. అప్పుడు దానికి ఆబ్జెక్టివ్ అనేది లేకపోయినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు యు ఆర్ రిపీటింగ్ ఎవ్రీ డే అది వితౌట్ ఎనీ చేంజ్ అట్ ఆల్. సో ప్రయత్నం అనేది ముఖ్యం, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. కానీ దానికి ఆబ్జెక్టివ్ కావాలి, అదే మిషన్ ఆబ్జెక్టివ్. అక్కడికి నేను రీచ్ అవ్వాలి, ఇది చేయాలి, అదేం గొప్ప అవ్వట్లేదు, అది మీ ఇష్టం, అది ఏంటనేది. ఇప్పుడు మీరు సినిమా తీయాలనుకుంటారు, హిమాలయాస్కి నడిచి వెళ్ళాలి కూడా, అది కూడా ఆబ్జెక్టివే. ఏదైనా అవ్వచ్చు, ఎనీథింగ్ వాట్ యూ వాంట్, అది వేరే చెప్పింది కాదు. మీరు ఫీల్ అయ్యి ఇలా చేస్తే ఐ విల్ జస్ట్ హ్యావ్ మై హ్యాపీనెస్ ఏదో మీరు అనుకున్నప్పుడు దట్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్ బికమ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కంపేర్డ్ టు జస్ట్ రిపీటింగ్ ఎవ్రీ డే. మీ దృష్టిలో అలా అనుకోవడానికి రోజువారీ చర్యలకి దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్, బికాజ్ ఈ రోజువారీ చర్యలన్నీ కూడా సొసైటీనో ఇంకో కండిషనింగ్ ముసుగులో కొట్టుకుపోతున్నాం. సో అక్కడి నుంచి దెర్ ఇస్ అ డిస్టార్షన్ ఇన్ ద ఆబ్జెక్టివ్ అండ్ ద ఇది అంటారు. ఇదో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు మీరు ఆబ్జెక్టివ్ అనేది ఇట్ షుడ్ నెవర్ బీ ఎ పర్సన్. అంటే ఇప్పుడు నేను నా భార్యను ప్రేమిస్తానా, లేకపోతే నా కొడుకు కోసం, లేకపోతే ఎవరు అనదర్ హ్యూమన్ బీయింగ్కి రిలేటెడ్ ఉన్న దానికి ఆబ్జెక్టివ్ అనేది దట్ ఈస్ డేంజరస్. ఎందుకంటే దట్ పర్సన్ ఈజ్ సబ్జెక్ట్ టు చేంజ్. అంతే కదా. కానీ మీరు ఫిల్మ్ మేకర్ అవ్వాలంటే అది నా కంట్రోల్లో ఉంది. నేను మంచి సినిమా తీయగలుగుతాను, తీయడానికి ఎంత ట్రై చేస్తాను, ఏం చేస్తాను అనేది. వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ ఓన్లీ యూ కెన్ ఫెయిల్ ఇట్, ద అదర్ పర్సన్ కెనాట్ ఫెయిల్ యూ. యా, కరెక్ట్. మీ ఎఫర్ట్, మీ అటెంప్ట్ అనేది మీ చేతిలో ఉంటుంది కాబట్టి యూ విల్ నెవర్ ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇప్పుడు హ్యూమన్ రిలేషన్షిప్స్లో మీరు ఒక వ్యక్తిని నమ్ముకుని ఒక భార్యనో, భర్తనో, లేకపోతే ఒక ఫ్రెండ్నో, లేకపోతే ఏదో అలాంటివి చేసినప్పుడు వాళ్ళు సబ్జెక్ట్ టు చేంజ్ కాబట్టి మీ 20 years 30 years జర్నీ తర్వాత వన్ ఫైన్ డే యూ విల్ బీ నథింగ్. సో అమ్మ కోసం ప్రేమగా పెంచి వాళ్ళని పెద్ద చేసి వాళ్ళకి చదువు చేపించి పెళ్లి చేసి ఫైనల్గా మిమ్మల్ని ఒక తను తాంతాడు. అప్పుడు ఇట్ మీన్స్ వేస్టింగ్ ఎవ్రీథింగ్ బికాస్ దట్ పర్సన్ చేంజ్, యూ డిడ్ నాట్. యా, కరెక్ట్. యా. So that cannot be a driving being should never be the objective. Yeah. So what could be an objective then, according to you? Like this. See, నాకు చాలా డబ్బులు సంపాదించాను, నేను హిమాలయాలకు నడిచి వెళ్ళిపోతాను, లేకపోతే అసలు ఏ పని చేయను, అది దట్ ఆల్సో కెన్ బి ఆబ్జెక్టివ్ ఇఫ్ యు ఆర్ కాన్షియస్ అబౌట్ ఇట్. యూనో అప్పుడు ఏంటి మీరు నేను అనుకోండి, I look forward to every time I wake up in the morning. I just get a pleasure to see that this is what I can do. This is what I'm supposed to do today. Ee meetings now one X and Y. Continuous excitement on that. So excitement is the actual point. You know? Right. Excitement is an emotion actually. If you look at it, you know, మీరు ఇప్పుడు అంటే ప్యూర్లీ హ్యాపీనెస్, సాడ్నెస్ అనేది దేర్ అసోసియేటెడ్ విత్ మెమరీస్. దేర్ అబౌట్ డిగ్రీస్. అది కరెక్ట్. ఒకరోజు సాడ్గా ఉండొచ్చు, ఒకరోజు హ్యాపీగా ఉండొచ్చు, ఒక మూమెంట్ ఇది మారచ్చు. ఎక్సైట్మెంట్ ఆల్సో క్యాన్ బి నెగటివ్, బట్ స్టిల్ ఇట్ మేక్స్ యూ ఫీల్ అలైవ్. కరెక్ట్. యా, బికాస్ ఎక్సైట్మెంట్ ఇస్ నెగటివ్ బికాస్ ఇట్ ఇస్ టెంపరరీ. యా, I mean, see, you have taken a decision where there is a certain risk.
ఫర్ ఎగ్జాంపుల్. బట్ స్టిల్ దట్ ఇస్ ఎక్సైటింగ్. మీ అడ్రినలిన్ రష్ అయితే వస్తుంది కదా మీకు. సో కంటిన్యూస్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవటం ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లివింగ్. ఎలా బతకాలంటే ఎక్సైట్మెంట్తో బతకాలి, వన్ సింగిల్ వర్డ్. అప్పుడు అది మీకు ప్యాషన్ ఇస్తుంది. యూ మైట్ యువర్ సెల్ఫ్ బీ సైకింగ్ యువర్ సెల్ఫ్ అప్, బట్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. మీరు ఒక దాన్ని ఆస్వాదించాలి అనేది ఆబ్జెక్ట్లో ఉండదు, అది మీరు ఫీల్ అయ్యే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్లోని సినిమాకి వెళ్తే థియేటర్కి ఎంటర్ అయ్యే ముందు నాకు ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వండి. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ సెక్షువల్ ఎక్సైట్మెంట్. అంటే ఒక ఏదో చూసేస్తున్నాను అక్కడ, ఏదో అయిపోతుంది అని ఒక అడ్రినలిన్ రష్ ఉండేది నాకు అసలు. అండ్ నాట్ ఓన్లీ నెసెసరీ ఫిల్మ్స్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ విచ్ ఎక్సైట్స్ మీ ఆన్ ఏ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్లో. ఆ ప్లేస్కి వెళ్ళటం, లేకపోతే ఏదో ఒక ట్రావెల్ ఆస్పెక్ట్, ముదుమలై ఫారెస్ట్లో నడిచి వెళ్ళటం, ఎవ్రీథింగ్ ఐ విల్ క్రియేట్. అండ్ ఇప్పుడు అబ్జెక్టివ్ కూడా మీకు లాంగ్ టర్మ్ ఉండాల్సిన అవసరం లేదు. అబ్జెక్టివ్ క్యాన్ బి షార్ట్ టర్మ్. ఈ మంత్ ఎండ్ లోపల ఇది చేయాలి అంటే ఆ మంత్ అంతా కూడా మీకు ఎక్సైట్మెంట్ ఉంటుంది. దెన్ యూ క్యాన్ చేంజ్ ఇట్ టు సమ్ అదర్ ఆబ్జెక్టివ్. సమ్ అదర్ ఆబ్జెక్టివ్. సో ఈ ప్రాసెస్లో నా లైఫ్ అయ్యే లోపల, నేను చచ్చిపోయే లోపల ఇది చేయాలి అలాంటి అబ్జెక్టివ్ అవసరం లేదన్న. ఈ ప్రాసెస్లో పొద్దున్న లేసి ఎక్సర్సైజ్ చేసి రోజుకి 10 పుషప్స్ అది ఇంక్రీజ్ చేసి 40 పుషప్స్ దట్ ఆల్సో ఇస్ అన్ ఆబ్జెక్టివ్. చాలా మందికి నాకు ప్రపంచం చూసేయాలి, ఐ వాంట్ టు ట్రావెల్ అండ్ ఎక్స్పీరియన్స్ న్యూ థింగ్స్ అని అవన్నీ ఉంటాయి. కానీ అడ్డొచ్చేవి ఏంటంటే కుటుంబం, భార్యను తీసుకుని వెళ్ళాలి, ఆఫీస్లో బాస్ లీవ్ ఇవ్వడు, చేతిలో డబ్బు లేవు, ఇవన్నీ. సో హౌ డు యూ మేక్ పీస్? ఇది పాయింట్. ఇంకొకళ్ళ కోసం బతకటం అనేది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ నోబడీ షుడ్. ఎలా బతకాలి అంటే ఇంకొకళ్ళ కోసం బతకూడదు. ఇందాకేమన్నా నువ్వు ఇష్టం వచ్చినట్టు బతకాలన్నా, ఇంకొకళ్ళ కోసం బతకపోవటం అనేది ఫస్ట్ చేయాల్సిన పని. అది ఎలా బతకాలంటే, అంటే భార్య రాకపోయినా ఎవరైనా సరే, ఎనీబడి ఎక్సెప్ట్ ఫర్ యూ, నోబడీ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకోళ్ళ ఇంపార్టెన్స్ ఏంటంటే మీ హ్యాపీనెస్ని ఇంక్రీజ్ చేస్తాడు. దానికి యాడ్ అయిన వాళ్ళు దే ఆర్ వర్త్ ఇట్. ఎనీ టైమ్ దే సబ్ట్రాక్ట్ ఇట్ ఆర్ దే క్రియేట్ ఎ ప్రెషర్, దే షుడ్ బి అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. అది ఎవరు, మీ పిల్లల, భార్య, ఇళ్ళాలి, ఎవరైనా సరే, ఎనీబడి హూ కమ్స్ ఇన్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఎక్సైట్మెంట్ షుడ్ బి మర్సిలెస్లీ టేకెన్ అవే. చాలామంది ఇప్పుడు కుటుంబ సమేతంగా ఉండే వ్యక్తులందరూ కూడా ఇప్పుడు చూసి మీ మీద దాడికి వస్తారు. రామ్ గోపాల్ వర్మ గారు, టెంపరీ ఎక్సైట్మెంట్ కోసం మీరు ఒక వ్యవస్థనే ప్రశ్నిస్తున్నారా అని చెప్పి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవస్థ అనేది కరెక్ట్ కాదు. ద పాయింట్, ఇది చాలా మందికి తెలుస్తుంది, వాళ్ళు బయటికి చెప్తారు అంతే. ఇప్పుడు మీకు ఉన్న ప్రాబ్లమ్స్, మనిషికి ఎప్పుడన్నా మీరు చూస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఆర్ రిలేటెడ్ టు ద పీపుల్ అరౌండ్. ఇప్పుడు నాకు దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇళయరాజా గారు పర్టికులర్ టైంలో విలేజ్లో ఉండేవారు. అక్కడికి ఆయన చెన్నై వచ్చేమని ఆయన కజిన్ ఎవరు చెప్పారు. చెన్నై ఇక్కడే నేను బతలేవో, చెన్నైలో ఎలా బతుకుతున్నాను అంటే చెన్నైలో కుక్క కూడా బతుకుతుందని చెప్పాడు ఆయన. అది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కుక్క ఎలా బతుకుతుంది అసలు? దానికి మ్యాక్సిమం కావాల్సింది ఫుడ్. అది ఎక్కడో చెత్తకుండిలోనో, అక్కడో హోటల్ బయట ఎక్కడో చోట ఏదో ఒకటి దొరుకుతుంది. ఇట్ కీప్స్ లివింగ్. అదే కుక్కకి ఫ్యామిలీ ఉందనుకోండి, ఆ పిల్లలకి వెళ్ళి పెట్టాలి, అది పెట్టాలి అంటే దట్ బికమ్స్ ద ప్రెజర్ పాయింట్. మీకు ఎప్పుడు రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకున్నప్పుడు ఉండదు. ఇప్పుడు నీష్ ఏమనంటే, లైక్ ఎ క్యామెల్ ఇస్ మ్యాన్. He kneels and lets himself be laden with burdens of responsibilities, you know. And then when the going is tough, he says, yeah, life is hard to bear. But all he has to do is to shrug the load off and run. ఇప్పుడు షగ్గింగ్ ద లోడ్ అంటే మనకేంటి, ఎంతసేపు పిల్లల్ని చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి, పక్కన చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి అని ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పెట్టి అదే మహానుభావుడు అని మీకు ఒక లేబుల్ వేసి పెట్టారు. కాబట్టి మీ మనసులో మీకు ఇష్టం లేకపోయినా అది మీరు చేస్తారు. అది చేసినప్పుడు ఏమవుతుంది, ద నెగిటివ్ ఎనర్జీ విల్ బి బిల్డింగ్ ఇన్సైడ్ యూ, బికాస్ యు ఆర్ డూయింగ్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, నాట్ వాట్ యూ వాంట్ టు డూ. నా భార్యని నేను సినిమాకి తీసుకెళ్ళాలని నాకు అనిపించినప్పటికీ ఉన్న డిఫరెన్స్కి, తీసుకెళ్ళకపోతే చంపుతుందిరా బాబు అని చేసుకోవడం అప్పుడేంటి, తన కోసం చేస్తాను. రైట్. ఐఎమ్ హేటింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దట్ జర్నీ టు గో అండ్ సిట్ ఇన్ ద థియేటర్ టు కమ్ అవుట్ సైడ్.
బట్ ఇఫ్ ఐ వాంట్ ఇట్ ఐఎమ్ హ్యావింగ్ ప్లెజర్ బికాస్ నా డిసిషన్ నాది కాబట్టి. మరి నీ సుఖమే నేను కోరుతున్నాను కాన్సెప్ట్ ఉంది. సపోజ్ సంబడి డిరైవ్స్ రియల్ హ్యాపీనెస్ ఆర్ హై ఇన్ మేకింగ్ అనదర్ పర్సన్ హ్యాపీ, దెన్ వాట్ డు దే డూ? ఇది అంటే అప్పుడు అతను అనుకున్నట్టే కదా, మై హ్యాపీనెస్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ సమ్ వన్ విచ్ ఇస్ మై డెసిషన్ ఓన్లీ. నో, అదే డెసిషన్ మన దగ్గర ఉండాలి, అది డెసిషన్ మన దగ్గర ఉండాలండి. అంతే కదా. యా, ఎందుకంటే అందరికీ రోజు నిత్యం ఏదో సాధించాలి అని గోల్స్ ఉండకపోవచ్చు. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో బాధపడతారు, ఎవరో ఏదో కోపగిస్తారు అని వాళ్ళ కోసం చేయటానికి ఒక ప్రెషర్ తోటి మీకు అనిపించేయడానికి ఉంది కదా డిఫరెన్స్. యా, ఈ హోల్ ప్రాసెస్లో బిగ్గెస్ట్ డెటరెంట్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటారా, రిలీజన్ అంటారా, లేక లెథార్జీ అండ్ ప్రోకాస్టినేషన్ అంటారా? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీ దృష్టిలో? ఐ ఫీల్ అంటే ఇప్పుడు రిలీజియన్ అనేది బికాస్ పాపం పుణ్యం అనేది దే ఆర్ గోయింగ్ టు బి మెజర్డ్ వెన్ యూ డై. పాపం పుణ్యంకి ఏమి లింక్ చేశారు? స్వర్గం నరకం. అది ఇప్పుడు నేను పోయినప్పుడు వస్తుంది. అది మాట్లాడతాం కానీ దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈస్ ద రియాక్షన్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్. ఎందుకంటే మీరు ఇంటరాక్ట్ అయ్యేది మనుషులే కదా. సో వాళ్ళేదో అనేస్తారు, అనేసుకుంటారు, వాళ్ళు ఏదో అనుకుంటారు, అనేసారు అని అంటారు. కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ దట్ ప్రెషర్ పీపుల్ అరౌండ్. అందుకని పీపుల్ అరౌండ్ ఆర్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ క్రియేటర్స్. వాళ్ళని కేర్ చేయని రోజు మీకన్నా హ్యాపీ పర్సన్ ఎవడో ఉన్నాడు. అదేదో ఎలా ఉందంటే ఇప్పుడు నన్ను ఎవరన్నా చాలా తెలివైన ఒకడు అన్నాడు, ఇంకోటేమో పెచ్చినా కొడుకు అంటారు. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. ఎందుకంటే వాడి పర్సెప్షన్లో అతనికి ఉన్న నాలెడ్జ్ వాటి నేను సేమ్ పర్సన్. కానీ అతను నన్ను చూసే విధానం ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా వాడి వరల్డ్లో నేను వేరు. సో ఐ విల్ బి టాలరెంట్ టు దట్. ఇప్పుడు ఆడు పొగిడాడు అని నేను, ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. నేను అనుకునే దానికన్నా మీరు ఎక్కువ పొగిడితే మీరు ఫూల్ అనుకుంటాను, అనుకున్న దానికన్నా మీరు తను క్రిటిసైజ్ ఎక్కువ చేసినా ఫూల్ అనుకుంటాను. ఎందుకంటే మై మెజర్మెంట్ ఈజ్ ఓన్లీ మీ. ఐ డోంట్ లెట్ సమ్వన్ ఎల్స్ మెజర్ మీ. యా, ఈ కాంటెక్స్లో బిగ్గెస్ట్ డెటరెంట్ ఇస్ అటాచ్మెంట్ అని అనిపిస్తుంది చాలా వరకు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలాసార్లు ఓపెన్గా షేర్ చేసుకునేవి రిలేషన్షిప్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు, ఇది నాకు దిస్ ఈస్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ మై హ్యాపీనెస్ అండ్ మై ఆబ్జెక్టివ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అని అనుకున్నప్పుడు దానిలో వచ్చే ఇమోషనల్ టర్మాయిల్ ఎలా డీల్ చేసుకున్నారు? అసలు ఇమోషనల్ టర్మాయిలే ఫీల్ అవ్వలేదా? ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే నిన్నటి వరకు మనిషిని చూశారు, ఒక మనిషి మీతో రోజు భోజనం చేయడం, యూఆర్ స్పెండింగ్ టైం విత్ దెమ్. ఇవాళ నుంచి మీరు బ్రేకప్ అయిపోయాక మనిషి ఉండరు మీ లైఫ్లో. హౌ డు యూ విజువలైజ్ దట్ పాసిబిలిటీ? దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే, ఇప్పుడు ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ మై ఫాదర్. ఆబ్వియస్లీ నేను పుట్టిన తర్వాత స్కూలు గీలు అన్నీ అయిపోయి నేను ఇంజనీరింగ్ వచ్చాను. ఇంజనీరింగ్ కూడా అయిపోయిన తర్వాత అప్పటికి మా ఫాదర్ కొంచెం ఇన్సెక్యూర్. అంటే స్టూడియోలో జాబ్ ఉంటుందా, లేకపోతే కొత్త టెక్నాలజీ వచ్చేసింది, సో రిటైర్మెంట్కి ఏం చేయాలి అనుకునే టైంకి ఆయనకి మా అంకుల్ ఎవరో ఒక షాప్ ఇచ్చారు. ఏదైనా ఈయన జ్యూస్ షాప్ ఏదో పెడదామని మా ఫాదర్ ప్లాన్. నేను అదే టైంలో ఒక వీడియో లైబ్రరీ పెడదామని నేను ఒక ఐడియా చేశాను. అది వెళ్ళి మా ఫాదర్ని అడిగా, నా షాప్ నాకేమో వీడియో లైబ్రరీ పెట్టుకుంటాను. మా ఫాదర్ నా దగ్గర ఏమనుకున్నా, తర్వాత మా అంకుల్కో ఎవరికో నేను రిటైర్మెంట్ కోసం ఉంచుకుంటే అది కూడా అడిగేస్తున్నాడు వాడు. ఇది మా అంకుల్ నాకు చెప్పారు. ఇంకా నాకు బార్ కూడా గుర్తుంది, మధు బార్ అని అమీర్పేటలో. అప్పుడు నేను నిజంగా ఎఫెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఒకటి మై గిల్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ మా ఫాదర్కి ఇస్తే మా అంకులు నేను నా కోసం నాకు ఇచ్చేయమని అడిగేది ఆ వీడియో లైబ్రరీ బిజినెస్ నడుస్తుందా లేదా ఏంటో తెలీదు. మా ఫాదర్ డెసిషన్ తీసుకుంటే ఆయనది. హీస్ గాట్ ఎవ్రీ రైట్ టు డిసైడ్ వాట్ హీ వాంట్స్ బికాస్ దట్ బిలాంగ్స్ టు హిమ్, నాట్ టు మీ. కానీ నాకు జ్యూస్ పార్లర్ నడవదు, వీడియో లైబ్రరీయే నడుస్తుంది అనేది నా. కానీ మా అంకుల్ చెప్పేటప్పటికి నేను ఆ ఎమోషన్ తోటి మా ఫాదర్కి వెళ్ళి చెప్పేసి, సరే నేను వద్దు నాకు అని నేను చెప్పేద్దాం అనుకున్నాను. నేను నడుస్తూ ఉంటే అమీర్పేట నుంచి పంజాగుట్కి స్లోగా ఎమోషన్స్ గాట్ దిస్ బై మై లాజిక్. నా లాజిక్ ఏమైందంటే, నేను ఎంత స్ట్రాంగ్గా నమ్మినప్పుడు అట్ ద మోస్ట్ వీడియో లైబ్రరీ పెడితే 2-3 months తెలుస్తుంది అది నడుస్తుందా లేదా మూసేయాలి. అప్పుడు ఎనీవే యూ కెన్ డూ ఈజ్ ఇన్ కేస్ హీ వాంట్స్ టు జ్యూస్ థింగ్. ఓకే, బట్ ఇది వర్కౌట్ అయిందంటే ఇట్ చేంజ్ అవర్ లైఫ్స్.
మా ఫైనాన్షియల్ ఆస్పెక్టు ఇది అది అన్నీ మారిపోతాయి. అప్పుడు నేనేం డిసిషన్ తీసుకున్నా ఫైనల్గా, ఐ డోంట్ కేర్ అబౌట్ వాట్ మై ఫాదర్ థాట్. ఓకే, సో ఇప్పుడు నేను రూత్లెస్గా అంటే మా నాన్నగారు మనోభావాలను పట్టించుకోకుండా చేశాను అంటే అది నేను ఎవరి కోసం చేశాను? ఆయన కోసం, నా కోసం చేసుకున్నాను. సో బట్ బికాజ్ మై కాన్ఫిడెన్స్ వర్కౌట్ అయితే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. దట్ ఈస్ ద రిస్క్ యూ హ్యావ్ టు టేక్ ఎనీ గివెన్ టైం. అవును. అప్పుడు మా ఫాదర్ ఇన్ని సంవత్సరాలు నన్ను పెంచి 20 సంవత్సరాలు నాకు చదువు చేయించి అన్నీ నేను తీసుకుని ఆ టైంలో నాన్నగారు అంటే బాధపడతారు అనే దాంట్లో నేను తీసుకుంటే ఐ వుంట్ హావ్ బికమ్ ఎనీథింగ్. ఎస్, దట్ ఈస్ సెల్ఫిష్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సెల్ఫిష్నెస్, అప్పుడు నేను ఎందుకు పుట్టాను అసలు? మా ఫాదర్ కోసం పుట్టాను, నా కోసం పుట్టాను. మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ కోసం పుట్టారా, ఆయన కోసం పుట్టారు. సో ఆ సెల్ఫ్ ఆస్పెక్ట్ అనేది లేకపోతే అసలు బతకడానికి మీనింగ్ లేదు. సో ఇర్రెస్పెక్టివ్ మీ పేరెంట్సా, మీ పిల్లల, వీళ్ళ వాళ్ళందరూ కూడా దే షుడ్ బికమ్ డివైజెస్ ఫర్ యువర్ ఆబ్జెక్టివ్స్. దాంట్లో వాళ్ళ సైడ్ ఎఫెక్ట్ వాళ్ళు కూడా పెరగచ్చు, కానీ మీ మెయిన్ ఆబ్జెక్టివ్ మిమ్మల్ని పెంచుకోవడం ఉండాలి. అంటే అందరినీ వాడేసుకోమని చెప్తున్నారా? అంతే, 100%. ద డివైజ్, ఏ జీవి అయినా పుట్టింది ఎకో సిస్టంలో వేరే జీవుల్ని వాడటానికి. సో మనం ఇది ఎవరు తప్పు అంటున్నారు? అల్ట్రూయిస్టిక్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు ప్రజల కోసం చేయాలి, ఫ్యామిలీ కోసం చేయాలి, పిల్లల కోసం చేయాలి అనేది కాన్స్టెంట్గా మీకోసం మీరు చేయకుండా చేసినప్పుడు ఇందాక నేను డిస్క్రైబ్ చేసిన కదా, అక్కడ రెండు వేరే ఉన్నాయి. ఇంకోళ్ళ కోసం ఏం చేయక్కర్లేదు, బట్ అవతల వాళ్ళని వాడేసుకోవడం అనేది అది ఇంకొక ఎక్స్ట్రీమ్ కదా. చెప్తున్నాను, వాడేసుకొని ఎవరిని వాడుకోం మనం. ఆల్ ద టైమ్ వీఆర్ యూజింగ్ పీపుల్ ఆర్ ఎనీథింగ్ వీఆర్ ఆల్సో బీయింగ్ యూజ్డ్ కదా. ఆఫ్ కోర్స్, అదే కదా నేను చెప్పేది. దాంట్లో మీకు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని ఉంటుంది. ఇప్పుడు నేను సపోజ్ మా ఇంట్లో పనుడు ఉన్నాడు, ఆడు మనిషే కదా, ఆడికి సేమ్ థింగ్ ఉంది. వాడు ఫైనాన్షియల్గా నాకన్నా తక్కువ, అందుకని ఆడ దగ్గర పని చేస్తున్నాడు అని నేను నన్ను వాడుకున్నట్టే కదా, ఆడుకున్న పొజిషన్ చూసి. అలాగే నేను ఇంకోటి ఎవరి దగ్గర పని చేస్తున్నాను. సో ఇప్పుడు పులి జింకని తింటుంది, జింక గడ్డి తింటుంది. సో దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ నేచర్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ యువర్ థింగ్స్ విచ్ ఈస్ ఎ న్యాచురల్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. సో దానికి మీరు అది ఆర్డర్ ఆఫ్ నేచర్లో తీసుకోకుండా దానికి ఎగెన్స్ట్గా వెళ్ళి వాళ్ళకి సేవ చేయాలి అంటే అది. కానీ మీరు అనేది పులినెస్, జింకనెస్ అనేది మనం కల్టివేట్ చేసుకునే దాన్ని బట్టి మనం మారుతాం, పెరుగుతామని, అంతేనా? ఇప్పుడు పులి జింకను చూసినప్పుడు తిండి చూస్తుంది, జింకను చోట్ల. జింకను ఎందుకు చంపుతుంది? తింటానికి చంపుతుంది. ఇప్పుడు పులి జింక గురించి ఆలోచిస్తే పులి అవ్వదు కదా. పులి అవ్వదు అంటే నేచర్ కూడా అనట్లేదు నేను. పులి ఈజ్ బీయింగ్ డిజైన్డ్ టు మేక్ యూజ్ ఆఫ్. కరెక్ట్. ఇక్కడ మీరు ఒక కాన్స్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. పులి ఎప్పుడు పులిగానే ఉంటుంది, బట్ మనుషుల ఎవల్యూషన్లో పులినెస్, జింకనెస్ అన్నది వాళ్ళ ఎవల్యూషన్ ని బట్టి పెరుగుతుందా? ఉదాహరణకి మీరు 10 ఏళ్ల క్రితం 10 మందిని వాడుకున్నారు. మీకు ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది కదా మనుషుల్లో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ పొలిటికల్ సిస్టమ్స్, ఫిలసాఫికల్ సిస్టమ్స్లో మీరు ఫ్యూడలిజం ఆస్పెక్ట్ అయిపోయింది, డెమోక్రసీ ఉంది, మిక్స్డ్ ఎకానమీ ఉంది, కమ్యూనిజం ఉంది. వీటన్నిటిలో సపోజిషన్స్ ఏముంటాయి? మనుషులంతా ఒక్కటే అనుకున్నారు. మనుషులంతా ఒకటి కాదు, వాళ్ళ కెపాసిటీస్ వేరు ఉంటాయి, వాళ్ళ టాలెంట్స్ వేరు ఉంటాయి, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ వేరు ఉంటాయి. సో మీకు ఆ డిఫరెన్స్ అనేది సొసైటీలో లేకపోతే ఎగ్జిస్ట్ అవ్వదు అనే దాంట్లో నుంచే మీకు క్యాపిటలిస్ట్ ఎకానమీ వచ్చింది. యూనో ఈ కమ్యూనిజం ఫెయిల్డ్ ఆల్సో ఇస్ బికాస్ ఆఫ్ దట్. సో సేమ్ హైరార్కీలో ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఒక ఇంట్లో ఒకళ్ళు చాలా కేపబుల్ ఉంటాడు అవడం, ఒకళ్ళు అస్సలు లేదు. వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. పాసిబ్లీ దే ఆర్ బోర్న్ ఆల్సో టు ద సేమ్ పర్సన్స్, సర్కమ్స్టెన్స్ కూడా సేమ్. అప్పుడు ఏ విధంగా మీరు ఆ డిఫరెన్స్ చూపిస్తారు? ఇప్పుడు ఆ డిఫరెన్స్ అప్పుడు ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, అతను చాలా సక్సెస్ఫుల్ హస్బెండ్, హీఈస్ హ్యావింగ్ ఎన్ అఫైర్ విత్ సంబడి. సో ఇప్పుడు తను హీఈస్ ఎక్స్పెక్టింగ్ ద వైఫ్ ఆర్ ఎనీ అసోసియేటెడ్ ఫ్యామిలీ టు జస్ట్ బీ క్వైట్. యూనో ఎందుకు? అసలు నేను లేకపోతే వాళ్ళకి లైఫ్ స్టైల్ అక్కడ, కార్ నేను కొనిచ్చాను, నేను ఇల్లు కట్టించాను, నేను ఇది చేశాను, ఐ డిడ్ సో మచ్. బట్ దట్ ఈస్ నాట్ హౌ దే విల్ ఫీల్. జస్ట్ బికాస్ మీకు ఒక కిరీటం వచ్చేసింది కాబట్టి, వైఫ్ అనే కిరీటం వచ్చింది కాబట్టి మీరు అప్పుడు సోషల్లీ యాక్సెప్టెడ్ దాంట్లో పెళ్ళాన్ని బాగా చూసుకోవాలి. ఎవరు చెప్పారు? సొసైటీ చెప్తుంది. ఆర్ వేరియస్ కైండ్ ఆఫ్ ఇది ఇందాక అది మీరు వెదర్ ఇట్ ఈస్ రిలీజియన్ రిలేటెడ్ ఆర్ సోషల్ రిలేటెడ్ ఆర్ మారల్ రిలేటెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదర్స్ ఆర్ టెలింగ్.
అప్పుడు ఆ కన్విక్షన్, ఆ కరేజ్ తోటి షీ విల్ ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు ఆస్క్. బట్ ఇతనికి ఇండిపెండెంట్గా హీ లైక్స్ ద అదర్ గర్ల్. అది తనకు వచ్చే హ్యాపీనెస్ ఆ అమ్మాయిలో ఉంది, ఎక్కడ లేదు. అప్పుడు వాడు ఎవరి కోసం బతకాలి? అంటే అది చెప్పాలంటే నన్ను నేను త్యాగం చేసుకుని వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారు అనే దానికోసం సాక్రిఫైస్ చేయటమా, ఎవడేమంటూ కేర్ చేయకుండా నా ఇష్టం నేను బతున్నా అనేది కరెక్టా? ఇక్కడ ఒకటి, ఇక్కడ వీడికి కొత్త అమ్మాయి నచ్చిందని కూడా అంత సీన్ కూడా లేదు. వీడికి పెళ్ళాము కావాలి, కొత్త అమ్మాయి కూడా కావాలి. సో పెళ్ళాము ఉండాలి కాబట్టి ఎందుకంటే పనులు చేసి పెట్టడానికో సొసైటీకి చూపించుకోవడానికో వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ వాంట్స్ ద వైఫ్ ఆల్సో. ఇఫ్ ద వైఫ్ It can be guilt also. It can be guilt also, whatever. But if the wife wants to walk away, she should also be given whether it's adunu possessive ga ela untavu. I am talking about individuals. I am not talking about husband and wife. Correct. And she also has the right to walk away saying I don't need your car. Yeah. If you don't feel that towards me, I don't feel this towards you. Yeah. Whatever it is, whether it's valid, justified or అది not. కూడా నేను చెప్తున్నా. ఇప్పుడు నేను వైఫ్ ప్లేస్ లో ఉంటే నేను అన్ని ఉంచేసుకుంటా, ఓకే నో ప్రాబ్లం అని. నీ కార్ నాకు వద్దు, నేను ఎగోగలను, కారు ఉంచేసుకుంటాను నేను. అక్కడే మీకే కనుక కారు అవన్నీ ఉండుంటే, సపోజ్ మీ ఎకనామిక్ హ్యాండ్ పైన అనుకోండి, మీరు వైఫ్ అయ్యండి, మీరు